హాయ్ ఫ్రెండ్స్, మునుగోడు నియోజకవర్గ రాజకీయాల గురించి ఓ వార్తనైతే తీసుకొచ్చాను. ఇటీవల కాలంలో చలమల కృష్ణారెడ్డి అనే నాయకుడు ఈ ప్రాంతంలో కలయ తిరుగుతున్నాడు. పెళ్ళిళ్ళు, పేరంటాలు ఇలా కలయ తిరుగుతున్నాడు. ఈయన తిరగడం వెనుక సీఎం రేవంత్ రెడ్డి వదిలిన బాణం అని ఏదో రకరకాలుగా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో నేను ఆయనతో స్వయంగా ఫోన్లో మాట్లాడాను. ఏంటన్నా ఏం జరుగుతుంది అని. పార్టీకి సీఎం రేవంత్ రెడ్డికి రాజగోపాల్ రెడ్డి గారు ఏమాత్రం విలువివ్వడం లేదు, రివర్స్గా ఉన్నారు. అందుకే నేను రీఎంట్రీ ఇచ్చాను అని ఆయన స్పష్టంగా తెలియజేస్తున్నారు. అంటే ఈయన మాటల వెనుక ఎవరో పెద్ద నాయకుడు హస్తం ఉందనేది స్పష్టంగా కనబడుతుంది. ఇంకేంటి పరిస్థితి అని అడిగాను. ఏం లేదు, ఇక్కడ కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు న్యాయం జరగడం లేదు. కేవలం ఆయన ఎమ్మటి ఉన్న కార్యకర్తలకు, ఆయన వెంట పార్టీలు మారే కార్యకర్తలకే న్యాయం జరుగుతుంది, వాళ్ళకే ప్రాధాన్యత లభిస్తుంది. కష్టపడ్డ వారికి గుర్తింపు లేదు. మరి రానున్న ఎన్నికల్లో, స్థానిక ఎన్నికల్లో కూడా వారికి న్యాయం జరగాలి. ఇవన్నీ కూడా ఈ ప్రాంత బిడ్డగా నేను గతంలో ఆయన రాజగోపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ జెండాను కింద పడేసిపోతే దాన్ని ఎత్తుకొని తిరిగి ఇక్కడ పార్టీ నిలబెట్టాను. కాబట్టి ఈ ప్రాంతంలో తిరగడానికి నాకు అన్ని విధాల ఆస్కారం ఉంది అని ఆయన స్పష్టం చేశారు. రెండో ఆరోపణ ఏం చేశారంటే, ఎమ్మెల్యేగా మునుగోడు ప్రాంత అభివృద్ధి నినాదంగా ముందుకు వచ్చిన రాజగోపాల్ రెడ్డి గారు మరే నిధులు తీసుకురాకుండా కేవలం సమీక్షలు, కార్యకర్తలతో పర్యటనలు, ప్రాంతాల పర్యటనలు తప్ప నిధులు తేవడం లేదు. ఆయన నిధులు అడిగితే ఎవరైనా ఇస్తారు, కానీ అది పక్కన పెట్టారు. ఇది మంత్రి పదవి అనే ఎపిసోడ్లోనే కాలక్షేపం జరుగుతుంది అని ఒక అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేశారు. ఇక్కడ ఏంటంటే, ఇంత బాగానే ఉంది, ఓకే, ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక్కడ ఏంటంటే, గత ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి గారు ఏదైతే బీజేపీ నుంచి కాంగ్రెస్కి రాగానే, కాంగ్రెస్ నుంచి చలమల కృష్ణారెడ్డి గారు బీజేపీలోకి వెళ్ళారు. ఓకే, పార్టీ మారారు. రెండవది ఏంటంటే, పోనీ అక్కడైనా కరెక్ట్గా ఉన్నారు అంటే రేపు మాపు పోలింగ్ అనగానే కాడెత్తేసి, అది ఇక్కడ ఈ ప్రాంతంలో మాత్రం పెద్ద మైనస్గా ఉంది. అటు బీజేపీలో కావచ్చు, ఇటు కాంగ్రెస్ కార్యకర్తల్లో కావచ్చు. ఇప్పుడు ఈ రీఎంట్రీలో మరి ఈయనకు ఎంతవరకు సానుకూలత లభిస్తుంది? రెండోది, పార్టీ ఎమ్మెల్యే ఉండగా ఈయన తిరగడాన్ని మరి పార్టీ ఎంతవరకు అనుమతిస్తుంది? ఇవన్నీ కూడా మనం వేచి చూడాల్సి ఉంది. మరిన్ని అప్డేట్స్ అందిస్తాను. నేను మీ రాపోల్ ప్రభాకర్, సీనియర్ జర్నలిస్ట్ని. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.